అందరికీ ఉమా సోషల్ బడికి స్వాగతం. మనం గత భాగంలో అంటే ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం గురించి చర్చించుకోవడంలో తీవ్ర సంచలనాల యుగం అంటే ఏమిటి, ఎందుకు తీవ్ర సంచలనాల యుగం అన్నారు, అలాగే మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది, మొదటి ప్రపంచ యుద్ధానికి గల కారణాలు, దీర్ఘకాలిక కారణాలు ఏంటి, అలాగే మొదటి ప్రపంచ యుద్ధానికి గల తక్షణ కారణం ఏంటి, వీటి గురించి చెప్పుకోవడం జరిగింది. ఈరోజు రెండవ భాగంలో మనం రెండవ ప్రపంచ యుద్ధానికి గల కారణాలు ఏంటి, దీర్ఘకాలిక కారణాలు ఏంటి, రెండవ ప్రపంచ యుద్ధానికి గల తక్షణ కారణం ఏంటి, వాటి గురించి చర్చించుకుంటూ ఈ రెండు ప్రపంచ యుద్ధాల వల్ల జరిగిన పరిణామాలు ఏంటి, వాటి ఫలితాలు ఏంటి, వాటి గురించి కూడా మనం ఈరోజు మాట్లాడుకుంటాం. రెండవ ప్రపంచ యుద్ధానికి గల కారణాలు చూసుకుందాం. చూడండి, మరి మొదటి ప్రపంచ యుద్ధము 1918 నవంబర్ 11 ముగిసిందని చెప్పాం. అయితే మరి ముగిసిన వెంటనే ఏవైనా ఒప్పందాలు జరగాలి కదా, ఒప్పందం జరిగితే కన్నా మరి ఆ యుద్ధం ముగిసినట్లు అవుతుంది. మరి విజయం సాధించినటువంటి దేశాలు ఓడిపోయినటువంటి దేశాల మీద ఎటువంటి శిక్షలు వేయాలి, ఈ నష్టం ఎవరి వల్ల జరిగింది, ఈ నష్టాన్ని ఎలా పోడ్చాలి అనే విషయాల మీద ఒక సమావేశం ఖచ్చితంగా ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి మనకి 1919వ సంవత్సరంలో వెర్సైల్స్ సంధి లేదా ఒప్పందం, 1919లో వెర్సైల్స్ సంధి లేదా వెర్సైల్స్ ఒప్పందం అనేది జరిగింది. ఎక్కడ వెర్సైల్స్ అనేది ఒక రాజప్రసాదం, మనకు తెలుసు ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఒక అద్దాల మేడ ఈ వెర్సైల్స్ అనేది. ఈ వెర్సైల్స్లో జరిగినటువంటి ఒప్పందం కాబట్టి దీన్ని వెర్సైల్స్ ఒప్పందం లేదా వెర్సైల్స్ సంధి అని చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడు జరిగింది? 1919లో. వాస్తవానికి ఈ సంధితో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో విజయం సాధించినటువంటి ప్రధానమైన దేశాలు ప్రధానంగా 5 దేశాలు అని చెప్పుకోవచ్చు. మనకి అమెరికా, ఫ్రాన్సు, బ్రిటను, ఇలా ఈ దేశాలు, అలాగే ఓటమి చెందినటువంటి దేశాలు, ఇవన్నీ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఇందులో ఓటమి చెందినటువంటి దేశాలన్నీ పిలువబడ్డాయి అంటే చూద్దాం ఒకసారి. చూడండి, అప్పటికే 3/4 వంతు ప్రపంచ జనాభాకి నాయకత్వం వహిస్తున్నటువంటి 32 దేశాల ప్రతినిధుల బృందాలు అనేవి రావడం జరిగింది. చూడండి, ఈ వెర్సైల్ సమావేశానికి 32 దేశాల యొక్క ప్రతినిధుల బృందాలు అనేవి అటెండ్ అవ్వడం జరిగింది. ఈ 32 దేశాల్లో దాదాపు 3/4 వంతు జనాభా ఉండడం అనేది, అంటే 3/4 వంతు జనాభాకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 32 దేశాల ప్రతినిధుల బృందాలు అనేవి ఈ వెర్సైల్స్ సంధి లేదా వెర్సైల్స్ ఒప్పందానికి హాజరవడం అనేది జరిగింది. అయితే ఈ సంధికి కొన్ని దేశాలను పిలవలా. ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేసినటువంటి దేశాలు, ఈ యుద్ధాన్ని నష్టం చేకూర్చినటువంటి దేశాలు కానీ ఏవైనా మనం పిలుచుకోవచ్చు. అటువంటి దేశాలు కొన్నిటికి వీళ్ళు ఆహ్వానించలే. ఏవేవి? రష్యాని ఆహ్వానించలేదు, అలాగే జర్మనీని, ఆస్ట్రియా, టర్కీ, ఇటువంటి దేశాలు, అంటే చూడండి రష్యా, జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ ఈ దేశాలని ఈ వెర్సైల్ శాంతి సమావేశానికి ఆహ్వానించలేదు. రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ కూటమిలోనే ఉంది కదా సార్, రష్యాని ఎందుకు శాంతి సమావేశానికి పిలవలేదని డౌట్ రావచ్చు. 1917లో రష్యా మొదటి ప్రపంచ యుద్ధం నుంచి విరమించుకుంటుంది. దానికి గల కారణం ఏంటంటే రష్యాలో విప్లవం చెలరేగుతుంది. రష్యాలో సోషలిస్ట్ రెవల్యూషన్ అనేది ఏర్పడడం వల్ల రష్యా ప్రభుత్వము మొదటి ప్రపంచ యుద్ధం నుంచి వైదొలుగుతుంది. దాని వివరణ తర్వాత మనము చెప్పుకుందాం. సో ఈ కారణాల వల్ల రష్యాని, జర్మనీని, ఆస్ట్రియా, టర్కీ ఇలాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఓటమి చెందినటువంటి దేశాలు, అలాగే రష్యాని కూడాను ఈ శాంతి సమావేశానికి ఆహ్వానించలేదు. ఈ దేశాలు రాకుండానే ఈ మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో విజయం సాధించినటువంటి దేశాలు, ఈ దేశాలు అనేవి చర్చలు ప్రారంభించడం అనేది జరిగిందనమాట. ఈ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణం జర్మనీ అని తేల్చి జర్మనీ మీద వివిధ రకాలైనటువంటి శిక్షలు, ఆంక్షలు విధించడమే ఒక రకంగా ప్రధాన నిర్ణయం అని చెప్పుకోవచ్చు. సో ఈ జర్మనీ మీద సైనికపరమైనటువంటి ఆంక్షలు, భౌగోళికపరమైనటువంటి ఆంక్షలు విధించడం అనేది జరిగాయి. ఏంటి సార్ భౌగోళికపరమైనటువంటి ఆంక్షలు అంటే, జర్మనీ ఏవైతే వలస రాజ్యాలని 1880 ఆ టైంలో ఆఫ్రికాలో ఉన్నటువంటి వలస రాజ్యాలను ఆక్రమించుకోగలిగిందో ఆ వలస రాజ్యాలన్నీ కూడాను జర్మనీ వదులుకోవాల్సి వచ్చింది. అలాగే మనకి 1870 సంవత్సరంలో ఫ్రాంకో రష్యా యుద్ధంలో ఫ్రాన్స్ను ఓడించి జర్మనీ ఏం చేసింది, ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఆల్సస్ లొరైన్ ప్రాంతాలను ఆక్రమించుకుంది కదా, ఆ ఆల్సస్ లొరైన్ ప్రాంతాలను కూడాను ఫ్రాన్స్కి వదులుకోవాల్సి వచ్చింది జర్మనీ. ఓకే, ఇలా భౌగోళికపరమైనటువంటి ఆంక్షలు విధించడం జరిగింది జర్మనీ మీద. దాంతోపాటుగా సైనికపరమైనటువంటి ఆంక్షలు ఏంటి అంటే, ఈ మొదటి ప్రపంచ యుద్ధం నాటికి దాదాపు 9 లక్షల సైన్యం ఉండేది. ఆ 9 లక్షల సైన్యాన్ని 1,00,000కి తగ్గించుకోవాలనేసి ఆంక్షలు విధించడం అనేది జరిగింది. అంటే మరి సైన్యం 9 లక్షలు ఉండకూడదు,
ఇక నుంచి లక్షలు మాత్రమే సైన్యం ఉండాలి మీకు అని జర్మనీ మీద ఆంక్షలు విధించడం అనేది జరిగింది. దాంతోపాటుగా జలాంతర్గాములు ఉండకూడదు, జలాంతర్గాములు ఉండకూడదు. ఇంకోటి ఏంటి సైనికపరమైనటువంటి ఆంక్ష, 10,000 టన్నుల కంటే తక్కువ కెపాసిటీ ఉన్నటువంటి 6 యుద్ధ నౌకలు మాత్రమే కలిగి ఉండాలి. ఆ యుద్ధ నౌకలు కూడాను ఒక్కొక్కటి డజను అంటే 12 టార్పిడోలు, ఒక్కొక్క యుద్ధ నౌక 12 టార్పిడో పడవలు కలిగి ఉన్నటువంటి 6 యుద్ధ నౌకలే. అవి కూడా 10,000 టన్నుల కంటే తక్కువ కెపాసిటీ ఉన్నటువంటి 6 యుద్ధ నౌకలు మాత్రమే కలిగి ఉండాలి. జలాంతర్గాములు ఉండకూడదు. సైన్యాన్ని 9 లక్షల నుంచి 1,00,000 కుదించుకోవాలి. ఇలాంటి సైనికపరమైనటువంటి ఆంక్షలు కూడాను జర్మనీ మీద విధించడం జరిగింది. దీనికే జర్మనీ ఏమని భావిస్తుంది, ఈ బలవంతంగా రుద్దినటువంటి శిక్షలు మా మీద, కాబట్టి ఇవి మేము పాటించాల్సిన అవసరం లేదు అని భావించడం జరుగుతుంది. అంటే ఇక్కడే మనకి రెండవ ప్రపంచ యుద్ధానికి కావాల్సిన బీజాలు ఇక్కడే నాటడం జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు జర్మనీ వీటిని ఈ బలవంతంగా తమ మీద రుద్దుతున్నటువంటి శిక్షలు అని భావించింది, వీటిని మనం పాటించాల్సిన అవసరం లేదు అని భావించడమే ఒక రకంగా రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసిందని కూడా మనము చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వెర్సైల్ సంధి ఏదైతే ఉందో అది కూడా మనము రెండవ ప్రపంచ యుద్ధానికి గల కారణాల్లో వాటిగా చెప్పుకోవచ్చు. చూడండి, నానాజాతి సమితి మనకి 1919లో వెర్సైల్ శాంతి సమావేశం జరిగినప్పుడే అమెరికా దేశానికి చెందినటువంటి వుడ్రో విల్సన్, అమెరికా దేశ అధ్యక్షుడైనటువంటి వుడ్రో విల్సన్ ఈ నానాజాతి సమితిని ఏర్పాటు చేయాలి, ప్రపంచంలో మళ్ళీ ఎప్పుడు యుద్ధాలు జరగకూడదు, శాంతి నెలకొల్పే విధంగా ఒక అంతర్జాతీయ సంస్థ ఉండాలి అని ఆయన మొట్టమొదటిసారిగా ప్రతిపాదించడం జరుగుతుంది. వుడ్రో విల్సన్ ఆయన యొక్క 14 సూత్రాల ఆధారంగా చేసుకుని ఈ నానాజాతి సమితిని ఏర్పాటు చేయాలని ఆయన మొట్టమొదటిసారిగా ప్రతిపాదించడం జరుగుతుంది. సో ఆ ప్రతిపాదనను అనుసరించే మనకి 1920వ సంవత్సరంలో, అంటే మనకి టెక్స్ట్ బుక్లో అయితే 1919 అని ఇవ్వడం జరిగింది, 1920వ సంవత్సరంలో నానాజాతి సమితిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా ఏర్పాటు చేసినటువంటి ఈ నానాజాతి సమితిలో జర్మనీ చేరిందా అంటే జర్మనీ చేరలేదు. అలాగే రష్యా చేరిందా అంటే ఆలస్యంగా చేరి 4 సంవత్సరాల్లోనే బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఎవరు? రష్యా. మరి ఈ నానాజాతి సమితి సక్సెస్ అయిందా, ప్రపంచ యుద్ధాలు జరగకుండా ఆపగలిగిందా అంటే ఆపలేకపోయింది. ఒక రకంగా నానాజాతి సమితి వైఫల్యము రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమని చెప్పుకోవచ్చు. ఈ నానాజాతి సమితి వైఫల్యం ఎందుకు సార్ ఈ నానాజాతి సమితి వైఫల్యం చెందింది అంటే, ఈ నానాజాతి సమితిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది ఎవరు? అమెరికా దేశానికి చెందినటువంటి వుడ్రో విల్సన్. అయితే ప్రతిపాదించిన దేశమే ఈ నానాజాతి సమితిలో చేరలేదు. ఎందుకంటే వుడ్రో విల్సన్ ప్రతిపాదించినప్పటికీ అమెరికన్ కాంగ్రెస్, అంటే అమెరికా దేశానికి చెందిన పార్లమెంట్, కాంగ్రెస్ అంటాం కదా, అమెరికన్ కాంగ్రెస్ ఒప్పుకోలేదు, ఇందులో మా ప్రభుత్వం అయితే చేరదు అని తేల్చి చెప్పేయడం జరుగుతుందన్నమాట. అందువలన ప్రతిపాదించినటువంటి దేశమే చేరకపోతే మిగిలిన దేశాలు ఏ విధంగా తొందరగా చేరుతాయి? అందులోకి జర్మనీ లాంటి దేశము, రష్యా లాంటి దేశాలు ఇందులో చివరి వరకు నిలబడలేదు. అసలు జర్మనీ జాయిన్ అవ్వలేదు, రష్యా లాంటి దేశాలు చివరి వరకు నిలబడలేదు. మరి యుద్ధానికి గల కారణాలైనటువంటి జర్మనీ దేశాలు, ఈ దేశాలే అందులో లేకపోయినప్పుడు యుద్ధాన్ని జరగకుండా ఏ విధంగా ఆపగలదు నానాజాతి సమితి? కాబట్టి నానాజాతి సమితి వైఫల్యం కూడాను రెండవ ప్రపంచ యుద్ధానికి గల కారణమని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఈ నానాజాతి సమితిలో చేరినటువంటి సభ్యుల సంఖ్య ఎంత అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే 1934 నాటికి 58 సభ్య దేశాలే ఉండేవి. చూడండి, అంటే గరిష్టంగా 58 సభ్య దేశాలు ఉండేవి. అది పీక్స్ టైంలో 1934 నాటికి నానాజాతి సమితిలో సభ్యుల సంఖ్య ఎంతంటే 58 దేశాలే. సో మరి మిగిలిన దేశాలన్నీ, ఇన్ని దేశాలు బయట ఉండి ఇందులో చేరకపోతే యుద్ధాలు ఆపగలమా? కాబట్టి ఈ విధంగా నానాజాతి సమితి వైఫల్యం కూడా రెండవ ప్రపంచ యుద్ధానికి గల కారణంగా చెప్పుకోవచ్చు, దీర్ఘకాలిక కారణం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, వెర్సైల్ శాంతి సమావేశంలో జర్మనీ మీద పూర్తిగా శిక్షలు విధించారని చెప్పుకోవచ్చు. అంటే జర్మనీ మీద విధించినటువంటి భౌగోళికపరమైనటువంటి ఆంక్షలు కానీ సైనికపరమైనటువంటి ఆంక్షల్ని జర్మనీ ఏ విధంగా భావించింది? జర్మనీ వాసుల్ని, జర్మనీ దేశాన్ని ఒక బానిసత్వంలోకి నెట్టుతుంది అని జర్మన్ వాసులు, జర్మనీ ప్రభుత్వము భావించడం జరిగింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనే ప్రతీకారం తీర్చుకోవాలి, యూరప్ దేశాలు ఏవైతే విజయం సాధించే మొదటి ప్రపంచ యుద్ధంలో వాటి మీద ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఒక ఆలోచన జర్మన్ ప్రజల్లోనూ, జర్మన్ ప్రభుత్వానికి కలిగిందని మనం చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే జర్మన్ ప్రజల్లో ప్రేరణ, ప్రతిస్పందన ఏర్పడిందో హిట్లర్ కూడాను ఒక మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి నాయకుడు దేశానికి అధినేతగా రావడంతో హిట్లర్ ఏం చేస్తాడంటే ప్రజల్ని మరికాస్త ఉద్రేకులుగా మారుస్తాడనమాట, ప్రేరేపిస్తుంటాడనమాట. సో దీనివల్ల ప్రజలు ఏమనుకుంటారు? జర్మన్ ప్రభుత్వం గత వైభవాన్ని ఎట్టి పరిస్థితులను తిరిగి పొందాలి, మధ్య యూరప్లో తమ యొక్క ఆధిపత్యాన్ని తిరిగి సంపాదించాలి, జర్మన్ సైన్యం మీద ఉన్నటువంటి పరిమితులన్నింటినీ కూడా అధిగమించాలి, పరిమితులన్నీ కూడా తొలగించాలి, అలాగే
వెర్సైల్ శాంతి సమావేశంలో నిర్ణయించినటువంటి ఈ భౌగోళికపరమైనటువంటి ఆంక్షల వల్ల ఏవైతే కోల్పోయామో ఆ భూభాగాలను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి పొందాలి. ఓకే, ఈ విధమైనటువంటి ఆలోచనలతో జర్మనీ ప్రభుత్వం కానీ ప్రజలు కానీ మరి కాస్త ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే కోరిక కూడాను రెండవ ప్రపంచ యుద్ధానికి గల కారణాల్లో మనం ఒకటిగా చెప్పుకోవచ్చు. అలాగే రష్యా పట్ల భయం. చూడండి, సామ్యవాదం, రష్యా పట్ల భయం. మనకి ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే యూరప్లో ఒక రకమైనటువంటి సామాజిక కల్లోలం అనేది ఏర్పడుతుంది. అంటే కార్మికులు ప్రజలు అందరూ కూడాను శాంతి ఉద్యమాలు ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఒక రకమైనటువంటి సామ్యవాద ఉద్యమాలు, కమ్యూనిస్ట్ భావాలతో ఉద్యమాలు ప్రారంభించడం అనేది జరుగుతుంది. ప్రధానంగా 1917లో మనకి రష్యాలో సామ్యవాద విప్లవం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ సామ్యవాద విప్లవంతో అంతకుముందు ఉన్నటువంటి రాజరిక పాలన అంతం చేసి ఒక రిపబ్లిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అనమాట 1917లో. సో ఈ విధమైనటువంటి సామ్యవాద విప్లవాలు ఎక్కువగా ఏర్పడడం వల్ల ప్రధానంగా రష్యాలో ఉన్నటువంటి ఈ సామ్యవాద విప్లవాలు మిగిలిన యూరప్ దేశాల్లో కూడా సంభవిస్తాయేమో అనే ఒక భయాందోళన ఏర్పడింది అనమాట. ప్రధానంగా ఇంగ్లాండ్ వంటి దేశాలు ఈ సామ్యవాద విప్లవాల పట్ల కాస్త భయాందోళన చెందాయి. దానికి గాను ఏం చేశాయంటే ఈ సామ్యవాద విప్లవాల్ని, ఈ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్స్ని ఖచ్చితంగా వ్యతిరేకించిన వాళ్ళలో సరైనటువంటి నాయకుడు ఎవరంటే హిట్లర్ మాత్రమే ఈ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ భావాల్ని వ్యతిరేకించగలడు అని చెప్పి మొదట్లో హిట్లర్ని కాస్త ప్రోత్సహించడం చేసేవారనమాట. ఎవరు? ఈ ఇంగ్లాండ్ వంటి దేశాలు. దీన్నే హిట్లర్ని సంతృప్తిపరచడం, అపీజ్మెంట్ ఆఫ్ హిట్లర్ అని పిలవడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఇలా ఆలోచన చేస్తారో కానీ హిట్లర్ దీనికి ఆపోజిట్లో బిహేవ్ చేయడం జరుగుతుంది. అంటే దీనికి కరెక్ట్ రివర్స్ కౌంటర్ పడుతుంది అనమాట. 1939లో జర్మనీ ఏం చేస్తుంది? రష్యాపై దండెత్తకుండా ఉండడానికి రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంటుంది అనమాట 1939లో. మరి రెండవ ప్రపంచ యుద్ధానికి గల తక్షణ కారణం ఏంటి అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి, డాంజింగ్ సీపోర్ట్ని బఫర్ జోన్గా ఉంచడం అనేది జరిగింది. వెర్సైల్ సంధి సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నారంటే జర్మనీ మీద వేసినటువంటి భౌగోళికపరమైనటువంటి ఆంక్షల్లో భాగంగా ఈ డాంజింగ్ సీపోర్ట్ని ఒక బఫర్ జోన్గా విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ డాంజింగ్ సీపోర్ట్కి వెళ్ళడానికి ఒక కారిడార్ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అది జర్మన్ భూభాగాలని రెండుగా వేరు చేస్తూ ఒక కారిడార్ని పోలాండ్కి సంబంధించినటువంటి అంటే పోలాండ్ నుంచి డాంజింగ్ సీపోర్ట్కి వెళ్ళే ఒక దారిని జర్మన్ భూభాగాల మధ్య గుండా వేయడం జరుగుతుంది అనమాట. సో దట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ పోలిష్ కారిడార్. అయితే ఈ సంఘటన ఈ జర్మన్ భూభాగాలు విభజిస్తూ కారిడార్ని వేయడము, డాంజింగ్ సీపోర్ట్ని బఫర్ జోన్గా ఉంచడం అనేది జర్మన్ ప్రభుత్వానికి నచ్చలేదు. అసలు వెర్సైల్ సంధిలో వేసినటువంటి ఆంక్షలు ఏవి కూడా జర్మన్ ప్రభుత్వానికి నచ్చలేదు, చెప్పుకున్నాం కదా. సో అది కూడా ఒక దీర్ఘకాలిక కారణం రెండవ ప్రపంచ యుద్ధానికి. అందుకని చెప్పి జర్మన్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే హిట్లర్ ప్రధానంగా ఎట్టి పరిస్థితుల్లోనూ డాంజింగ్ సీపోర్ట్ని ఆక్రమించుకోవాలి, ఈ పోలీస్ కారిడార్ని ఆక్రమించుకోవాలి అని భావిస్తాడనమాట. దానిలో భాగంగా ఈ పోలాండ్ కారిడార్ని, డాంజింగ్ సీపోర్ట్ని ఆక్రమించడం అనేది ఒక చిన్న సైనిక చర్య అవుతుంది, మిగతా దేశాలు ఎవరు కూడాను ప్రతిస్పందించరు దీని మీద అని చెప్పి హిట్లర్ భావించడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ పోలీస్ కారిడార్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తారో పోలాండ్ ప్రభుత్వం అనేది నిరాకరిస్తుంది అవి సరెండర్ చేయడానికి. సో ఎప్పుడైతే పోలాండ్ అపోజ్ చేస్తుందో జర్మనీ చర్యలను తిరస్కరిస్తుందో జర్మనీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే జర్మనీ సరిహద్దులో ఉన్నటువంటి ఒక అవుట్ పోస్ట్ని వాళ్ళే పేల్చేస్తారనమాట. జర్మన్ సైన్యమే వాళ్ళ యొక్క ఒక మిలిటరీ క్యాంప్ని పేల్చేసి దానికి గల కారణం పోలాండే. అంటే పోలాండ్ వల్లనే ఈ అవుట్ పోస్ట్, అంటే పోలాండే ఈ మిలిటరీ క్యాంప్ని బ్లాస్ట్ చేసింది, పోలాండ్ చర్య ఇది అని ముద్రిస్తుంది అనమాట. సో ఇమీడియట్గా ఏం చేస్తారంటే జర్మన్ సైన్యాలు, హిట్లర్ సైన్యము మరియు జర్మన్ ట్యాంకులు ఏం చేస్తాయంటే పోలాండ్ మీద కదులుతాయి. సో ఇలా 1939 సెప్టెంబర్ 1 1939 సెప్టెంబర్ 1వ తేదీన జర్మనీ పోలాండ్ మీద దాడి చేస్తుంది. చూడండి, ఈ డాంజింగ్ సీపోర్ట్ని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో 1939 సెప్టెంబర్ 1న జర్మనీ ఏం చేస్తుంది? పోలాండ్ మీద దాడి చేస్తుంది. ఇదే రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం. ఎందుకంటే జర్మనీ పోలాండ్ మీద దాడి చేయగానే పోలాండ్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకొని ఉంది? అప్పటికే ఇంగ్లాండ్. సో వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఒప్పందం కుదుర్చుకొని ఉన్నారు. పోలాండ్ ఇంగ్లాండ్తో ఒప్పందం కుదుర్చుకొని ఉంది. సో ఇంగ్లాండ్ అనేసరికి మళ్ళీ ఫ్రాన్స్ ఇటువైపున ఉందని మనం గుర్తు చేసుకోవాలి.
సో ఎప్పుడైతే జర్మనీ 1939 సెప్టెంబర్ 1న పోలాండ్ మీద దాడి చేస్తుందో వెంటనే ఇంగ్లాండు ఈ యుద్ధంలో చొరబడి పోలాండ్కి మద్దతు ఇస్తూ జర్మనీతో యుద్ధం చేయడానికి దిగుతుందన్నమాట మరుసటి రోజే. సో ఎప్పుడైతే ఇంగ్లాండ్ జర్మనీతో యుద్ధం చేస్తుందో పోలాండ్ తరపున ఫ్రాన్స్ కూడా మళ్ళీ దిగుతుందన్నమాట. ఫ్రాన్స్ కూడా ఈ యుద్ధంలో దిగుతుందన్నమాట. ఓకే, సో ఇలా మళ్ళీ జర్మనీ ఫ్రాన్స్ మీద కూడా దాడులు చేస్తుంది. సో ఈ వైపు అంటే పోలాండ్ వైపు ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఎప్పుడైతే దిగుతున్నాయో జర్మనీ ఆల్రెడీ మనకి కేంద్ర రాజ్యాలుగా ఉన్నాయి కదా, ఎవరెవరు? ఇటలీ, అలాగే జపాన్. సో ఈ దేశాలు అంటే జపాన్ తర్వాత 1942లో యుద్ధంలో దిగడం జరుగుతుంది. కానీ అంతవరకు జర్మనీకి మద్దతు ఇస్తున్నటువంటి ఇటలీ కూడాను ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 1939 సెప్టెంబర్ 1వ తేదీన జర్మనీ పోలాండ్ మీద దాడి చేయడంతో రెండవ ప్రపంచ యుద్ధం అనేది ప్రారంభమవుతుంది. 1942లో జర్మనీ ఏం చేస్తుందంటే హిట్లర్ ఏం చేస్తాడు, రష్యా సైన్యం మీద కూడా దాడి చేస్తాడు. ఈ ఒప్పందాన్ని తూట్లు పొడిచి రష్యా మీద కూడా దాడి చేయడం జరుగుతుంది 1942లో. అదే 1942లో జపాన్ ఏం చేస్తుంది, అమెరికాకు చెందినటువంటి పెర్ల్ హార్బర్ మీద దాడి చేస్తూ రెండవ ప్రపంచ యుద్ధంలోకి దూకుతుంది అనమాట జపాన్. ఎవరికి మద్దతుగా? జర్మనీకి మద్దతుగా. కాబట్టి ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో జర్మనీ, జపాను, ఇటలీ వీటిని కేంద్ర రాజ్యాలు, సెంట్రల్ పవర్స్ అంటారు. ఇప్పుడు అమెరికా కూడా రెండవ ప్రపంచ యుద్ధంలోకి బలవంతంగా లాగబడినట్లు అయింది. జపాన్ దాడి చేయకపోయి ఉంటే అమెరికా అంత వేగం రాకపోయి ఉండేనేమో. కానీ ఎప్పుడైతే జపాన్ అమెరికాకు చెందినటువంటి పెర్ల్ హార్బర్ మీద దాడి చేస్తుందో వెంటనే అమెరికా కూడా ఈ రెండవ ప్రపంచ యుద్ధంలోకి దూకడం జరుగుతుందన్నమాట. ఇలా అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ ఈ దేశాలను ఏ పేరుతో పిలుస్తామంటే మిత్ర రాజ్యాలు అని పిలుస్తామన్నమాట. అలైన్ పవర్స్ అని అంటాము. జపాన్, జపాన్, ఇటలీ ఈ దేశాలను ఏమని పిలుస్తాము? కేంద్ర రాజ్యాలు అని పిలుస్తాము. ఇటు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా వీటిని మిత్రరాజ్యాలు అలైన్ పవర్స్ అంటాము. వీటిని సెంట్రల్ పవర్స్, వీటిని యాక్సిస్ పవర్స్ అని కూడా పిలవచ్చు అనమాట. జపాన్, జర్మనీ, ఇటలీ ఈ గ్రూప్ దేశాలు ఇవి మొదట్లో విజయాలు సాధిస్తూనే ఉంటాయి. ఈ మిత్ర రాజ్యాలు ఒక రకంగా ఓటమిని చవి చూస్తాయి అనమాట. ఇలా యుద్ధం జరుగుతూ ఉండగా 1943లో జరిగినటువంటి స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో 1943లో జరిగినటువంటి స్టాలిన్గ్రాడ్ అంటే ఇది ఎవరెవరు? ఇక్కడ జర్మనీ, రష్యా. 1943లో జరిగినటువంటి స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో జర్మనీని రష్యా ఓడించేస్తుంది. ఇక్కడి నుంచి ఈ కేంద్ర రాజ్యాల యొక్క ఓటమిలు అనేవి ప్రారంభమవుతాయి అన్నమాట. చూడండి, రెండవ ప్రపంచ యుద్ధంలో మొదటి దశలో మొదటి సగభాగం వరకు కూడాను కేంద్ర రాజ్యాల విజయం సాధిస్తుంటాయి, ఈ మిత్ర రాజ్యాలు ఓడిపోతూ ఉంటాయి అన్నమాట. సో అటువంటి సమయంలో 1943లో స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో రష్యా ఏం చేస్తుంది, జర్మనీని ఓడించి ఈ జర్మనీ రాజధాని అయినటువంటి బెర్లిన్ని ఆక్రమించుకుంటుంది అనమాట. ఎవరు? సోవియట్ సైన్యాలు. ఈ రష్యా సైన్యాలు బెర్లిన్ని ఆక్రమించుకుంటాయి. దీంతో గత్యంతరం లేక హిట్లరు అతని యొక్క సన్నిహితులైనటువంటి వాళ్ళందరూ కూడాను విచారణని, ఈ శిక్షల్ని ఎదుర్కోవడానికి ఇష్టపడక ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందన్నమాట. అంతిమంగా జర్మనీని 2 భాగాలు విభజించవలసిన పరిస్థితి వస్తుందన్నమాట. జర్మనీ తీసుకున్నట్లయితే తూర్పు భాగం అంతటిని కలిపి జీడిఆర్ అంటే జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, జర్మనీ గణతంత్ర ప్రజాస్వామ్యం. సో ఇలాగా జర్మనీని ఆక్రమించుకున్న తర్వాత బెర్లిన్ ఎక్కడైతే ఉందో బెర్లిన్ రాజధానిని వశపరుచుకున్న తర్వాత జర్మనీ 2 భాగాలు విభజించబడుతుంది. ఈ తూర్పు భాగాన్ని జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటే జర్మన్ గణతంత్ర ప్రజాస్వామ్యంగా పిలువబడుతుంది. ఇది రష్యా ప్రభావంలోకి వెళ్తుందన్నమాట. అంటే రష్యా ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ ప్రాంతం అంతా కూడా. అంటే ఇక్కడ ఈ ప్రజలు ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక రకంగా రష్యా మానిటరింగ్ చేయడం జరుగుతుంది అనమాట ఆ రోజు నుంచి. మరి పశ్చిమ భాగం ఏదైతే ఉందో దీన్ని ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, ఎఫ్ఆర్జీ అంటారు. ఇదైతే జీడిఆర్, ఇది ఎఫ్ఆర్జీ. ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ అంటే జర్మనీ
గణతంత్ర సమాఖ్య. ఇది అమెరికా ప్రాబల్యంలోకి వెళ్తుందన్నమాట. అంటే ఈ వెస్ట్రన్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఒక రకంగా అమెరికా శాసించడం ప్రారంభిస్తుంది. శాసించడం అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోకి ఈ ప్రాంతం వస్తుంది. ఈ తూర్పు భాగమైనటువంటి జర్మనీ ఏదైతే ఉందో జీడిఆర్, జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఇది రష్యా ప్రాబల్యంలోకి వెళ్తుందన్నమాట. సో ఇలా జర్మనీ ఓడిపోవడం అనేది జరిగి 2 భాగాలు విభజించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇలా ఇంకా యుద్ధం కొనసాగుతూ ఉంటుంది. చివరికి 1945లో జపాన్ లొంగిపోవడంతో, ఎందుకు ఆగస్టు 6 మరియు 9న అమెరికా ఏం చేస్తుంది, ఎప్పుడైతే పెర్ల్ హార్బర్ మీద జపాన్ దాడి చేస్తుందో దానికి ప్రతీకారంగా జపాన్ ఇంకా లొంగకపోవడంతో 1945 ఆగస్టు 6 మరియు ఆగస్టు 9న హిరోషిమా నాగసాకి, జపాన్ దేశంకి సంబంధించినటువంటి ప్రముఖ పట్టణాలైనటువంటి హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులు దాడి చేయడంతో జపాన్ కూడా లొంగిపోవాల్సి వస్తుందన్నమాట. ఎప్పుడైతే జపాన్ లొంగిపోయిందో 2వ ప్రపంచ యుద్ధం అనేది ముగిసిపోతుంది. 1945లోనే 1945 ఆగస్టులో 2వ ప్రపంచ యుద్ధం అనేది ముగుస్తుందన్నమాట. ఎప్పుడైతే జపాన్ లొంగిపోతుందో అమెరికా వెంటనే జపాన్ భూభాగాలన్నీ ఆచుకున్నప్పటికీ అక్కడ ప్రజల యొక్క మనోభిష్టాలకి విలువనిస్తూ జపాన్ని రాజరిక పాలన కింద విడిచిపెడుతుంది. అయితే రాజరిక పాలన విడిచిపెట్టినప్పటికి కూడాను రాజ్యాంగబద్ధమైనటువంటి రాజరికాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంగ్లాండ్ లాగా రాజ్యాంగబద్ధ రాజరికం ఏంటంటే దేశాధినేత రాజే ఉంటాడు, కాకపోతే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం, పార్లమెంట్కి బాధ్యత వహించినటువంటి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికి ఆ జపాన్ పరిపాలన అప్పగించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ జపాన్ యొక్క పార్లమెంట్ పేరేంటి అని అంటే డైట్. అలాగే రష్యా పార్లమెంట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఒకేసారి చెప్తాము. రష్యా పార్లమెంటు డ్యూమా. ఓకే, మరి జర్మనీ పార్లమెంట్ ఏంటంటే రిచ్స్టాగ్. ఇది యాక్చువల్గా ఎగువ సభ అని కూడా ఇస్తుంటాడు, బట్ ఒక్కోసారి జర్మనీ పార్లమెంట్ పేరు ఏది అడిగినా రిచ్స్టాగ్ అని రాయాల్సి వస్తుంది. సో జపాన్ పార్లమెంట్ పేరు డైట్, రష్యా పార్లమెంట్ పేరు డ్యూమా, జర్మనీ పార్లమెంటు రిచ్స్టాగ్. మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారం ఇవి. ఓకే, అంటే జపాన్లో రాజ్యాంగబద్ధ రాజరికం అనేది, అంటే కాన్స్టిట్యూషనల్ మోనార్కీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ దేశాధినేత రాజే ఉంటాడు, కానీ పూర్తి అధికారాలు పార్లమెంటు ఎన్నుకోబడినటువంటి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పార్లమెంట్కి బాధ్యత వహించినటువంటి ప్రభుత్వమే పరిపాలన చేయడం అనేది జరుగుతుంది. అదే రాజ్యాంగబద్ధ రాజరికం అంటే. మరి ఎంతటి 2వ ప్రపంచ యుద్ధం, ఎంత భీకరంగా జరిగినటువంటి, ఎంతో నష్టం చేకూర్చినటువంటి 2వ ప్రపంచ యుద్ధానికి గల ప్రధాన కారకమైనటువంటి దేశం ఏది? జర్మనీ. మరి మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి గల కారణం జర్మనీ అని భావించి ఎక్కువ శిక్షలు విధించారు కదా. మరి 2వ ప్రపంచ యుద్ధంలో ఎటువంటి శిక్షలు విధించారు జర్మనీ మీద, లేదంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారని ఒకసారి చూసుకున్నట్లయితే, 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అంత ఎక్కువగా శిక్షలు విధించలేదు. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి తప్పిదం అదే. ఆ వెర్సైల్ శాంతి సమావేశంలో ఒక రకమైనటువంటి హ్యూమిలేటివ్ పనిష్మెంట్స్ ఇవ్వడం వల్లనే 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు. సో అలాంటి పరిణామాలు మళ్ళీ భవిష్యత్తులో జరగకూడదని చెప్పి ఈ జర్మనీ మీద అంత పూర్తి ఆంక్షలేవి విధించడం అనేది జరగలేదు. ఇందులో భాగంగా ఒక 11 మంది రాజకీయ ప్రముఖులు మాత్రమే మరణశిక్ష విధించడం జరిగింది. అంటే న్యూరెంబర్గ్ న్యాయస్థానంలో విచారణ జరిపి ఒక 11 మంది రాజకీయ ప్రముఖులు మాత్రమే మరణశిక్షలు విధించడం జరిగింది. అయితే ఈసారి జర్మనీకి అంత పూర్తి శిక్షలు విధించడం కానీ, పనిష్మెంట్స్ లేదా ఇటువంటి ఆంక్షలు విధించడం కానీ ఏమీ జరగలేదు. దానికి తోడుగా 2వ ప్రపంచ యుద్ధంలో బాగా నష్టపోయినందుకు గాను జర్మనీ, జపాన్ లాంటి దేశాలను ఆదుకోవడానికి అమెరికా వంటి దేశాలు మార్షల్ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. సో అలాగే ఈ తూర్పు యూరప్ దేశాలకి వీటికి మద్దతు ఇస్తూ రష్యా కూడాను వెంటనే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాల్తో ప్రణాళికని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. చూడండి, 1945వ సంవత్సరంలో 2వ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఇంతటి భీకరమైనటువంటి యుద్ధాల వలన జరిగినటువంటి పరిణామాలు ఏంటి, యుద్ధం తర్వాత సంభవించినటువంటి పరిణామాలు ఏంటి అని ఒకసారి మనం చర్చించుకున్నట్లయితే, మొదటిది అసంఖ్యాకమైనటువంటి ప్రాణ నష్టం. చాలామంది సైనికులు చనిపోయారు, చాలామంది సివిలియన్స్ పౌరులు చనిపోయారు. ఉదాహరణ చూడండి, మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు 1 కోటి మంది వరకు చనిపోవడం జరిగింది. అందులో ఒక 75,000 మంది భారతీయులు కూడా ఉన్నారు. దాదాపు 1 కోటి మంది ప్రజలు చనిపోవడం జరిగింది. ఇందులో 75,000 మంది భారతీయ సైనికులు. అంటే
ఇంగ్లాండ్ తరపున పోరాడినటువంటి భారతీయ సైనికులు ఎక్కడెక్కడ ఆఫ్రికా, యూరప్ దేశాల్లో ఇంగ్లాండ్ తరపున పోరాడినటువంటి మన భారతీయ సైనికులు దాదాపు 75,000 మంది తమ ప్రాణాలను కోల్పోయారు ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా. అంటే మొత్తంగా కలిపి 1 కోటి మంది చనిపోవడం జరిగింది మొదటి ప్రపంచ యుద్ధంలో. ఇంకా రెండవ ప్రపంచ యుద్ధంకి వచ్చేసరికి ఈ ప్రాణ నష్టం ఇంకా పెరిగిపోయింది. ఎందుకంటే అప్పటికి ఇంకా అడ్వాన్స్డ్ వెపన్స్ రావడం వల్ల ఇంకా విధ్వంసం ఎక్కువ పెరిగిపోయింది అనమాట రెండవ ప్రపంచ యుద్ధంలో. దాదాపుగా 2.2 నుంచి 2.5 కోట్ల సైనికులు చనిపోవడం జరిగింది. దాదాపు 4 నుంచి 5 కోట్ల సామాన్య పౌరులు కూడా ప్రాణాలు వదులుకోవాల్సి వచ్చిందనమాట ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో. చూడండి ఎంత విధ్వంసం జరిగిందో. ఇంకా ఇందులోనే భాగంగా హిట్లర్ చాలా మందిని చంపేశాడు జర్మన్లో. హోల్కాస్ట్ అని అంటాం. అంటే దాదాపు 60 లక్షల మంది యూదుల్ని చంపడం జరిగింది ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా. అలాగే అమెరికా ఏం చేసింది, జపాన్లో హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబులు దాడి చేసింది కదా. ఈ అణుబాంబుల దాడి వలన తక్షణమే చనిపోయినటువంటి దాదాపు 150,000 నుంచి 2,46,000 మంది 2,46,000 మంది సాధారణ పౌరులు చనిపోవడం జరిగింది హిరోషిమా, నాగసాకి మీద వేసినటువంటి అణుబాంబుల దాడి వలన. అలాగే దానివల్ల లుకేమియా వంటి రకరకాల క్యాన్సర్లతో బాధపడుతున్నటువంటి పౌరులు చాలామంది ఉన్నారు జపాన్లో. ఇలా కనీవిని ఎరిగినంత మారణ హోమం జరిగిందని చెప్పుకోవచ్చు రెండు ప్రపంచ యుద్ధాల వలన. సో అది అసంఖ్యాక ప్రాణ నష్టం. నెక్స్ట్ ప్రజాస్వామ్య సూత్రాల పునరుద్ఘాటన. అంటే అప్పటికే ప్రజలకి ఒక అంచనా వచ్చింది. ఏంటి, అప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏవైతే నియంతృత్వ ప్రభుత్వాలు ఉన్నాయో ఈ నియంతృత్వ ప్రభుత్వాల వలన నష్టాలే ఎక్కువ సంభవిస్తాయి ప్రయోజనాల కంటే అని చెప్పి ప్రజలందరూ అలాగే పరిపాలకులు అందరూ తెలుసుకోవడం జరిగింది. దాంతో అప్పటి వరకు ఉన్నటువంటి సామ్రాజ్యాలు ఏవైతే సామ్రాజ్యాలు ఉన్నాయో ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యము, అలాగే జర్మన్ సామ్రాజ్యము, అలాగే రష్యన్ సామ్రాజ్యము, ఒట్టోమన్ సామ్రాజ్యము, ఇలా ఈ సామ్రాజ్యాలన్నీ కూడాను అంతమైపోయేవి. వీటి స్థానంలో ఆస్ట్రియన్ హంగేరియన్ సామ్రాజ్యంలో రిపబ్లిక్ ప్రభుత్వం ఏర్పడింది. జర్మన్ సామ్రాజ్యము పతనమైపోయి దీని ప్లేస్లో వైమర్ రిపబ్లిక్ ఏర్పడింది. అలాగే రష్యన్ సామ్రాజ్యం పోయి ఇక్కడ సోషలిస్ట్ గవర్నమెంట్ ఏర్పడింది. అలాగే ఒట్టోమన్ సామ్రాజ్యం పోయి ఇక్కడ ప్రజాస్వామ్య లౌకిక ప్రభుత్వం ఏర్పడింది అనమాట టర్కీలో. ఇలా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏవైతే సామ్రాజ్యాలుగా ఉండేవో ఈ సామ్రాజ్యాలన్నీ కూడా అంతమైపోయి వాటి స్థానంలో గణతంత్ర ప్రభుత్వాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడటం అనేది జరిగింది. ఇది ప్రజాస్వామ్య సూత్రాల పునరుద్ఘాటనలో భాగంగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మరి రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మళ్ళీ జరిగినటువంటి సంఘటనలు ఏంటంటే అనేక వలస రాజ్యాలు స్వతంత్రం పొందడం జరిగింది. సో ఇది మొదటి ప్రపంచ యుద్ధానంతరం జరిగినటువంటి సంఘటన ఇది. మరి రెండవ ప్రపంచ యుద్ధానంతరం జరిగినటువంటి సంఘటన ఏదని చూసుకున్నట్లయితే స్వతంత్ర దేశాలు అంటే వలస రాజ్యాలన్నీ కూడాను, వలస విధానాలన్నీ కూడాను స్వస్తి పలికి ఈ వలస రాజ్యాలకి లేదా వలస ప్రాంతాలన్నిటికి కూడాను స్వాతంత్రాన్ని ఇవ్వడం అనేది జరిగింది రెండవ ప్రపంచ యుద్ధానంతరం. అందులో భాగంగానే మన భారతదేశము, శ్రీలంక, ఇండోనేషియా, అలాగే నైజీరియా రకరకాల దేశాలన్నీ కూడాను స్వాతంత్రం పొందడం జరిగింది. అధికార సమతుల్యంలో మార్పు అంటే ఇక్కడ చూడండి, మొదటి ప్రపంచ యుద్ధానంతరము ఏవైతే సామ్రాజ్యాలు ఉన్నాయో ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం కానీ, ఒట్టోమన్ సామ్రాజ్యం కానీ, రష్యన్ సామ్రాజ్యం, జర్మన్ సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యాలు అంతమవడం వలన మధ్య యూరప్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మధ్య తూర్పు యూరప్ ప్రాంతాలన్నీ కూడాను ఇవి జాతీయత అలాగే ఆర్థికపరమైనటువంటి అలాగే సైనిక భద్రతలకు అనుగుణంగా ఈ మధ్య తూర్పు యూరప్ ప్రాంతాలన్నింటినీ కూడాను విభజించడం అనేది జరిగింది. అలాగే రెండవ ప్రపంచ యుద్ధానంతరము ఏవైతే కొత్తగా స్వాతంత్రం పొందినటువంటి దేశాలు ఉన్నాయో వీటి దేశాల సరిహద్దులను అనుసరించి ప్రపంచ పటాన్ని యొక్క రూపాన్ని మళ్ళీ మార్చడం అనేది కూడా జరిగిందనమాట. ఇది అధికార సమతుల్యంలో మార్పుగా చెప్పుకోవచ్చు. మరి కొత్త అంతర్జాతీయ సంస్థలు ఏంటి చూడండి. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో నానాజాతి సమితి, లీగ్ ఆఫ్ నేషన్ అని అంటారు. నానాజాతి సమితి ఇది 1920లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 1919 వెర్సైల్ శాంతి సమావేశంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ 1920లో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఈ నానాజాతి సమితిని. అయితే నానాజాతి సమితి ప్రపంచ శాంతిని అలాగే యుద్ధాలు జరగనివ్వకుండా ఆపడంలో విఫలమైందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా నానాజాతి సమితి వైఫల్యమే రెండవ ప్రపంచ యుద్ధానికి కూడా కారణం కింద మనం చెప్పుకోవచ్చు. అయితే సామాజికపరమైనటువంటి అభివృద్ధి, సామాజిక ప్రగతి ఇటువంటి విషయాల్లో అంటే కార్మిక సంక్షేమం కోసము, ఆరోగ్యం కోసము WHOని ఏర్పాటు చేయడం, ILOని ఏర్పాటు చేయడం ఇలాంటి విషయాల్లో నానాజాతి సమితి విజయం సాధించిందనే చెప్పుకోవచ్చు. అయితే మరి రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏదంటే ఐక్యరాజ్య సమితి.
యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఇది 1945 అక్టోబర్ 24న ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం ఆగస్టులో ముగుస్తుంది. అక్టోబర్ 24, 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్. ఇది ప్రధానంగా 4 ముఖ్య ఉద్దేశాల ద్వారా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏంటి సార్ ఈ 4 ముఖ్య ఉద్దేశాలు అంటే, 1 దేశంలో శాంతిని నెలకొల్పడం, 2 మానవ హక్కులను కాపాడడం, 3వది ఏంటంటే అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం, 4 సామాజిక ప్రగతికి కృషి చేయడం, సామాజిక అభివృద్ధికి ప్రోత్సహించడం. ఇలా 4 ముఖ్య ఉద్దేశాల ద్వారా ఈ ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. ఇందులో భాగంగానే ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధ సంస్థలను చాలా ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ WHO, ఇది మొదటి నుంచి యాక్చువల్లీ నానాజాతి సమితి కాలం నుంచి కూడా WHOని ఉంచడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, ఇది జెనీవాలో మనకు కలదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ. అలాగే ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇది కూడా జెనీవాలో కలదు. అలాగే యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అలాగే మనకి యునిసెఫ్, చూడండి, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. సో ఇలా అనేక ఇతర సంస్థలను కూడా ఏర్పాటు చేసి ప్రపంచంలో ఉన్నటువంటి మానవుల యొక్క ఆరోగ్యం కోసము, కార్మికుల సంక్షేమం కోసం, బాలల వికాసం కోసము, మానవ హక్కులను పరిరక్షించడం కోసము ఇలా అనేక అనుబంధ సంస్థలను ఏర్పాటు చేస్తూ ఐక్యరాజ్య సమితి ఈ రోజుకి కొనసాగడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఐక్యరాజ్య సమితి ప్రపంచ యుద్ధాలను ఆపగలిగిందంటే ఒక రకంగా ప్రపంచ యుద్ధాలు ఏవి రాకుండా ఆపగలిగిందని చెప్పొచ్చు. కానీ అక్కడక్కడ ప్రపంచంలో చాలా యుద్ధాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. కొన్ని విషయాల్లో ఐక్యరాజ్య సమితి ఏవైతే ఉన్నాయో 2 అగ్రదేశాలు, రష్యా లాంటి అలాగే అమెరికా లాంటి దేశాలు వాళ్ళకు అనుసరణలోనే పనిచేస్తుందనే భావన అయితే ఉంది. వాళ్ళ చేతిలో ఒక పపెట్ లాగా ఐక్యరాజ్య సమితి నడుస్తుంది అనే ఒక భావన అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడాను విద్య, వైద్యము, ఆరోగ్యము ఇటువంటి విషయాల్లో, అలాగే సంస్కృతిని కాపాడము ఇటువంటి విషయాల్లో ఐక్యరాజ్య సమితి చాలా విజయాలు సాధించిందని చెప్పుకోవచ్చు అనమాట. మహిళా ఓటు హక్కు జరిగింది 1914 నుంచి 1918 మధ్యకాలంలో మహిళా ఉద్యమమే నడిచిందనమాట. మహిళలకు ఓటు హక్కు కావాలి అని చెప్పి చివరిగా 1918లో ఇంగ్లాండ్ దేశం ఏం చేస్తుందన్నమాట, 1918లో మహిళలకు ఓటు హక్కుని శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మొదటి ప్రపంచ యుద్ధానంతరం మహిళలు ఓటు హక్కు పొందడం అనేది కూడా ఒక పరిణామం కింద చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా మహిళలందరికీ ఓటు హక్కు లభించింది 1928లో, ఇది 9th క్లాస్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ 1918లో మహిళలకు ఓటు హక్కు శాంక్షన్ చేసినటువంటి దేశం ఇంగ్లాండు. ఇది మొదటి ప్రపంచ యుద్ధానంతరం జరిగినటువంటి సంఘటన కిందే చెప్పుకోవచ్చు మహిళల ఓటు హక్కు గురించి. అయితే పూర్తిగా మహిళలకి ఎప్పుడు ఓటు హక్కు లభించింది ఇంగ్లాండ్లో అంటే 1928వ సంవత్సరం నాటికి లభించడం జరిగింది. ఇవి మొదటి ప్రపంచ యుద్ధం అలాగే 2వ ప్రపంచ యుద్ధానంతరం జరిగినటువంటి పరిణామాలు, సంఘటనల కింద